నందమూరి నటసింహ ఇక 100వ సినిమా కోసం కసరత్తులు మొదలుపెట్టారు. అయితే ఇప్పటికే విభిన్న దర్శకులు, ప్రొడక్షన్లు వినిపిస్తున్న అసలు బాలయ్య 100వ సినిమా ఎవరు డైరెక్ట్ చేస్తారనేది మాత్రం అఫీషియల్గా ఇంకా ప్రకటించలేకపోయినప్పటికీ స్వయంగా ఈ నందమూరి హీరో మాత్రం ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్ను చేస్తున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఆదిత్య 369 సినిమాలో టైం మిషన్ చరిత్రలో వెనక్కి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్ళి ఆగింది. అప్పుడు ఆ హీరో పాత్రలో బాలయ్య అలరించారు. మరి ఇప్పుడు ఒకవేళ అలాంటి సీనే ఉంటే బాలయ్య ఏ కాలానికి వెళ్తాడు, ఏ రాజులా మారుతాడు? ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న వేళ బాలయ్య ఖచ్చితంగా కాకతీయ వీరుడు గోనగన్నారెడ్డి పాత్రను చేస్తారని కొందరు అంటుంటే, అబ్బే లేదు, రుద్రమదేవి మనుమడు ప్రతాపరుద్రుడి పాత్రను చేస్తారని ఇంకొందరు చెప్పుకుంటున్నారు. ఏదేమైనా కూడా ఈ హిస్టారికల్ ఎపిసోడ్ అంటే ఈసారి రిస్కీనే. బాహుబలి వంటి క్రేజీ అవుట్పుట్ చూశాక అసలు రుద్రమదేవి సినిమా గ్రాఫిక్స్ జనాలకు ఆనలేదు. అలాంటప్పుడు బాలయ్య తన సినిమాలో 90వ దశాబ్దంలో చూపించినట్టు చేసేస్తే కుదరదు. ఒక మగధీర, ఒక బాహుబలి టైప్ క్వాలిటీ వర్క్ చేయాల్సిందే. వెయిట్ అండ్ సీ.